నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్విక్గా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకందరికీ జిల్లా జనసేన పార్టీ నాయకులందరి తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే నేపథ్యం ఉందో దాన్ని క్విక్గా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనే జర్నలిస్టు, అనలిస్టు, గతంలో శాసన మండలి సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక కాన్స్పిరసీని బయటికి తీసే ప్రయత్నం చేసినటువంటి మాట మాట్లాడారు. అది ఏంటంటే, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పి అడగడము, దానికి అమిత్ షా గారు మనకు టీడీపీ తాత్కాలిక మిత్రుడు, జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు కాబట్టి మనము ఆయన మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఆ విధంగానే ఉండాలని చెప్పి మాకు సలహాలు ఇచ్చినట్లు ఆయన ఒక అభూత కల్పన మాట్లాడే ప్రయత్నం చేశారు. దీని మీద స్పందించినటువంటి మొత్తం జనసేన యంత్రాంగం కావచ్చు, పార్టీ కావచ్చు, ఆయనకు ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. 24 గంటల లోపు మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి ఉన్నటువంటి సోర్స్ను మీరు మనకు బయట పెట్టాలి, లేని పక్షంలో తక్షణం మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పడం. దానికి ఆయన నా దగ్గర ఎటువంటి సోర్స్ లేదు అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు లేవు, యథాపలాపంగా ఒక గాలి మాటలు మాట్లాడాను నేను అని చెప్పి బేషరతుగా ఆయన వెనక్కి తీసుకోవడము. ఇంతటితో ఈ ఏదైతే విమర్శ ఉందో, ఏదైతే సంక్షోభం ఉందో ముగిసిపోయిందని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. దాన్ని జనసేన పార్టీ కూడా స్వాగతించింది. ఇకపై ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మనము ముగించేద్దాం, ఎటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన పైన చేయబోవని ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాగా సమాచార లోపంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అటువంటి మాటలు మాట్లాడారు. ఆయన లాంటి హుందా కలిగినటువంటి వ్యక్తులు భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయాలంటే జనసేన పార్టీని సంప్రదిస్తే తగిన సమాచారం మేమే అందజేస్తామని చెప్పారు. ఇక్కడితో ముగిసిపోయింది. ఇక జనసేన సైనికులు కూడా ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పి పార్టీ మాకు ఆదేశం ఇచ్చింది. అయితే ఇక్కడ 3 రోజుల కిందట తెలంగాణ ప్రెస్ క్లబ్ వేదికగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ఒక ఊసరివిల్లి మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఒక ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేసి, ముఖ్యంగా ఒకవేళ స్వేచ్ఛ ఉంది, మీకు జర్నలిస్టులుగా ఏమైనా మాట్లాడచ్చు, కానీ ఒక జర్నలిస్ట్ స్థాయిలో జర్నలిస్టుల ముసుగులో ఉండి మీరు అక్కడ వచ్చినటువంటి ఎవరైతే మేధావులు ముసుగులో ఉన్నటువంటి ఒక చిల్లర బ్యాచ్, ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్గా పనిచేశాను, ఆ విధంగా నేను మాట్లాడుతున్నాను. అక్కడికి వచ్చిన వారు ఎవరైనా జర్నలిస్ట్ విషయంగా ఒక పద్ధతి ప్రకారం ఏదన్నా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడి ఒకవేళ మీ మీద ఏమన్నా ప్రశ్నించే గొంతుకొని మీరు తొక్కేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు అని చెప్పి చాలా వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఉన్నతమైన వ్యక్తి, దశాబ్దాల తరబడి ఆయన చేసినటువంటి విశ్లేషణల ద్వారా ఎంతో గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ఆయన సమక్షంలో పాశ్యం యాదగిరి అనే వ్యక్తి కావచ్చు, తులసి చందు కావచ్చు, పుల్లమ్మ కావచ్చు, పృథ్వీరాజు కావచ్చు, యాట్సన్ కావచ్చు, ఇటువంటి చిల్లర అలగాజలం చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే నిజంగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు నిజంగా మాట్లాడాలంటే స్వేచ్ఛగా మాట్లాడాలి. ఏ విధంగా మీరు రాజ్యాంగ విలువలను ఏమన్నా తొక్కేస్తున్నారో అన్న విషయాలు మాట్లాడకుండా పక్కన పెట్టి ఆయన వ్యక్తిత్వ హననాన్ని మాట్లాడుతూ, పార్టీ గురించి మాట్లాడుతూ, ఆయన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి కావచ్చు, లోకేష్ గారి నుంచి, ప్రతి ఒక్కరి గురించి అంటే వాళ్ళ స్థాయి దిగజారి మాట్లాడడం అనేది వారు జర్నలిస్టులు కాదు అర్నలిస్టులు అని చెప్పి మనకు అందరికీ కనబడుతుంది. ఏ చిల్లరగా అమ్ముడుపోకపోతే కనుక ఆ విధమైన కుసంస్కారమైన వ్యాఖ్యలు చేస్తే ఈయన నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం అనేది నిజంగా ఎంతవరకు సమంజసం? ఇదే వ్యాఖ్యలు చేసినప్పుడు మా పౌర సరఫరాల శాఖ మంత్రి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, మా ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు గారు కావచ్చు, చాలా సంస్కారవంతంగా ఎమ్మెల్సీ నాగేశ్వర్ సార్ అని చెప్పి మీలాంటి స్థాయి వ్యక్తులు పొరపాటున కూడా ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు చేయకూడదు, ఒకవేళ తప్పనిపిస్తే మీరే బేషరతుగా ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఎంత పద్ధతిగా మాట్లాడిన తర్వాత కూడా ఈయన లాంటి స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఆ కొద్దిమంది బ్యాచ్ ఎవరైతే ఉన్నారో బహుశా ఇక్కడ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఆయనకి ఏమన్నా రాజకీయ పలుకుబడి తగ్గిందా, అనలిస్టులుగా జర్నలిస్టుగా ఆదాయం తగ్గిందా, ఒకవేళ వేరే దొంగ ఆదాయానికి ఏమన్నా తెరలు తీశారా అన్న విషయాలు అనుమానం రేకెత్తించే విధంగా ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ చుట్టూ ఉన్నటువంటి చిల్లర జర్నలిస్టు ముసుగులో చేసినటువంటి వ్యాఖ్యలను అందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా కేంద్రంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి పిఓసీలు కావచ్చు, ముఖ్యమైన నాయకులందరి సమక్షంలో కూడా జిల్లా నాయకత్వంలో కేంద్ర కార్యాలయం నుంచి ఈ ప్రెస్ క్లబ్ వేదికగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ నాగేశ్వర్, పొరపాటున కూడా నువ్వు ఇకపైన ఈ వ్యాఖ్యలు చేస్తే ఇప్పటికేం చెప్తున్నాము, నిన్న ఎవరైతే వ్యాఖ్యలు చేసారో వాళ్ళు బేషరతుగా వెనక్కి తీసుకోవడం కాదు, మీరు అమ్ముడు పోకపోతే, ఈరోజు పేటీఎం బ్యాచ్ మీరు కాకపోతే, పేటీఎం ద్వారా వచ్చిన చిల్లర కోసం మీరు ఆశపడకపోతే, మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే అలగజనం వచ్చి మాట్లాడినారో, సూటిగా ఒక జర్నలిస్టుగా నేను కూడా తెలంగాణలో కొన్ని పేపర్లకు ప్రధాన ఛానల్కి పనిచేసిన విధంగా అడుగుతున్నా. తెలంగాణ సామాజిక సీనియర్ జర్నలిస్టు ఎంతోమంది ఉన్నారు. మీడియా చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తర్వాత దశరథ్ గారు ఉన్నారు, తెలకపల్లి రవి గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎంతోమంది. మరి మీకు నిజంగా తప్పు జరిగింటే మీకు ఎందుకు మద్దతుగా సీనియర్ జర్నలిస్టు మీతో పాటు కూర్చోలేదు? ఈరోజు జర్నలిస్టుగా కూర్చున్నటువంటి ఆ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఏ ప్రధాన ఛానల్కి పనిచేశారు? ఎక్కడ చేశారు? వాళ్ళు ఛానల్కి పనిచేస్తున్నారా, లేకపోతే మీరు పడేసే డబ్బుల కోసం ఆశపడి పనిచేస్తున్నారా? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇకపైన వీటిని ఇక్కడితో వెనక్కి తీసుకొని మీరు విరమించుకోకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు తిరగనీయకుండా చేసే బాధ్యత మాది. చివరి మాటగా ఏం చెప్తున్నామంటే, మాది కడపండి. కడపలో మేము కారం బాగా తింటాం, మమకారం అలానే చూపిస్తాం. మితిమీరి మీరు చేసే వ్యాఖ్యలు ఎక్కువైనాయంటే గొడ్డు కారం గూటిచ్చి మీకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలిసినటువంటి వ్యక్తులం, రాయలసీమ వాళ్ళం. ఖబర్దార్ నాగేశ్వర్. థ్యాంక్ యూ. క్లబ్ ద్వారా మా కడప జిల్లా పార్లమెంట్ ద్వారా మేము జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చాము. ఈ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మీకు ఇక్కడున్న మా సైకో జగన్ గారి తరపు నుంచి, అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ తరపు నుంచి ఏమన్నా మీకు లబ్ధి పొందుతుంటే వాళ్ళకి వెళ్ళి ఊడిగలు చేసుకోండి తప్ప, ఏ నిజాయితీకి కులాలకు అతీతంగా ఉన్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తన కులాన్నే కాదు, ఎదుటి కులాన్ని కూడా కన్న తల్లితో సహా చేసేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి పైన మీరు చేసిన వ్యాఖ్యలు అసలు మీ ఆలోచనకే కాదు. నాకు జమ్మల్లో ఒక ఇష్టమైన నాయకుడు నా జర్నలిస్టే, ఆయన అంటున్నాడు అనాలిసిస్ట్ అనే పేరుకే మర్యాద పోగొడుతున్నాడండి. ఆ పేరు చెప్పుకోవడం మాకే సిగ్గుచేటుగా ఉంది జర్నలిస్ట్గా అని చెప్తున్నానండి. మీకు చెప్తున్నాము, మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకొని మాట్లాడిన తర్వాతనే మీరు రండి. లేదంటే ఇక్కడ ఎవరు చేతులు గాజులు కట్టుకొని కూర్చోలేదు. మీకు విపరీతంగా మీరు ఎంత ఇస్తున్నారో అంతకు 200గా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ మా వాళ్ళందరూ వాళ్ళు బ్యానర్లకు చెప్పులతో కొడదామంటారు. వాళ్ళని కాదండి చెప్పులతో కొట్టాల్సింది, వాళ్ళని మాట్లాడిస్తున్నారు చూడు, వాళ్ళను ప్రజలే చెప్పులతో కొట్టే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా కొట్టి తీరుతాడు. ఇలాంటి మాట మాట్లాడాలంటే నాయకులు కాదు, ప్రజలే మమ్మల్ని వచ్చి చెప్పుతో కొట్టారు అనే విధంగా ప్రజలు చేస్తారండి. ఖబర్దార్, జాగ్రత్తగా పెట్టుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, జనసేన కార్యకర్తలకు, ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్య నేతలకు, అలాగే జిల్లా యంత్రాంగానికి అందరికీ నా నమస్కారం. నా పేరు శివకుమార్, ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వ్యక్తిని, ఒక జనసైనికుని. ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని వివిధ రూపాల్లో అతనే వెనక్కి గారిని ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ దూరం చేసి ఒక వర్గానికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేసే అతి భయంకరమైన రాజకీయ కుట్ర జరుగుతుందని బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇదే విధంగా ఒక ప్రాంతానికే రిస్ట్రిక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని అరికడదామనే యంత్రాంగము ఒక ముసుగులో, ఒక జర్నలిజం అనే ముసుగులో మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఖబర్దార్ నాగేశ్వరరావు గారు, మీకు కానీ మీ వెనకాల ఉన్న ఒక సైకో పార్టీలకు సంబంధించి కానీ అందరికీ ఒకే మాట చెప్తున్నాము. ప్రొద్దుటూరు జన సైనికునిగా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటాడతాము. ఇది మీరు ఇప్పటితో ఆపకపోతే ప్రొద్దుటూరు నుంచి రోజు పవన్ కళ్యాణ్ గారి మీద కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం అంటూ వివిధ రూపాల్లో వాళ్లకు తోచినట్టుగా ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు కుల, మత, ప్రాంత, వర్ణ వర్గాలకు అతీతంగా ఉండే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని మొన్నటిదాకా అన్నాం, నాగేశ్వరరావు గారు అని చెప్తున్నా. అయ్యా, మొన్నటిదాకా జర్నలిస్ట్ అన్నావు, అనాలిసిస్ అన్నావు, నేను దాకా కులం పెట్టుకున్నావు, ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్నావు. అసలు పేటీఎం కార్యకర్తలంటే ఆంధ్రప్రదేశ్ కన్నా అధ్వానంగా, నీచంగా అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నాయో మీరు.
పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అండగడతారా? కులం అంటే నా ఇంటి పేరు రెల్లి కులం అన్న గొప్ప వ్యక్తి రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు అన్నదమ్ములుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒకే మాట, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు రెండు కళ లాంటివి, ఎక్కడైనా మనమే ఉంటాం, అందరూ బాగుండాలి, అభివృద్ధి చెందాలని. ఈరోజు తెలంగాణలో వందల మంది అమరవీరులు చనిపోయినా కానీ పోరాటం చేసినా కానీ ఏ ఒక్క కుటుంబం దగ్గరికైనా మీరు వెళ్ళారా? ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా తెలంగాణ తెలంగాణ అని. ఆ రోజు నా పార్టీ ఏర్పడింది తెలంగాణలో. తెలంగాణ అంటే జనసేన పార్టీ అని దమ్మున్న నాయకుడుగా నా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పార్టీ పెట్టారు. జనసేన అంటే ఆంధ్ర పార్టీ కాదండి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గౌరవించుకునే పార్టీ, గుండెలో ఉండే పార్టీ జనసేన పార్టీ. ఎవరైనా కానీ పెట్టారా? ఒక సైడు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నా కానీ వీటికి అన్నిటికీ భిన్నంగా తెలంగాణలో ఏర్పరిచిన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా గెలిచారంటే కారణం ఏంటి? కులాలను కలిపే ఆలోచన విధానం, మతాలకు సంబంధించిన వ్యక్తి. మా పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం గురించి మాట్లాడితే మీకు వ్యతిరేకమైపోతారు, ఆయన ఏం చేసినా మీకు అగనిస్ట్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే మనం చెప్పాడు కదా ఈ ఫేక్ ప్రొఫెసర్ విశ్లేషకుడని, నాకు 10 రూపాయలు డబ్బులు వస్తున్నాయి, 10 మెంబర్షిప్లు యూట్యూబ్లో వస్తున్నాయి అనేసి. ఇలాంటి బ్రతుకు మీద నాగేశ్వర్ గారు ఏం మాట్లాడుతున్నా సిగ్గు లేక? వయసు ఉంది తాటి చేతంట, దేనికి మీ వయసు? మీ బ్రతుకు ఎందుకండి? ఎక్కడైనా కానీ గుడి ముందు కూర్చున్నా కానీ ఎలక్షన్లకు ముందుగానే ఆ రోజు తెలంగాణలో ఎక్కడా లేని సమస్యను చూసి ఒక నీటి కుళాయిని, ఒక బోరింగ్ని వేయించిన వ్యక్తి ఆయన. అప్పుడు ఎవరికీ కనపడలేదు నాయకులు. ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రులు మారారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి కాబట్టి ఇప్పటికి అలాగే ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాం, మీకు రాజకీయాలు కావాల్సింటే కేసీఆర్ గారు ఈ పక్క 11 బ్యాచ్ ఏమైనా చేసుకోండి, కానీ పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీడియాను అడ్డం పెట్టుకొని ఆడ మనుషులు ఏదో రోడ్డు మీద ఉంటారు కదా పనులు చేసుకునే వాళ్ళు తెచ్చి జర్నలిస్ట్ అని చెప్తా ఇలాంటి చెప్పులతో కొడతామంటే గుడ్డలు తీసుకొడతాం. వచ్చారు ఎంతోమంది మీడియా ముందుకు వచ్చారు, గుడ్డలిపు తీసుకున్నారు, ఒకడు పందిలాగా ఉన్నాడు, అందరు వెళ్ళిపోయారు. ఈరోజు కొత్త మీరు వస్తారా? మీలాంటి వాళ్ళను లక్షల్లో కాదు కోట్లలో వచ్చినా కానీ తరిమి కొట్టడానికి సంబంధించిన కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు, మాకు వేదిక కల్పించారు. మా లాంటి యువత వచ్చిందంటే అలాంటి వ్యక్తి కారణం. అలాంటి వ్యక్తి మీద మీరు చేసే ఏ అభియోగమైనా నిరూపించకపోతే చెప్పుతో కొడతామని తెలియజేసుకుంటున్నా. ఇంకా లాస్ట్ మాట, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి పోలీసులు వచ్చారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారిని అరెస్ట్ చేస్తారని పూసిన మీడియా కానీ చెప్పిన ప్రతి సన్నాసి కానీ అందరికీ ధన్యవాదాలు. జై జనసేన, జై హింద్. వాస్తవంగా దేశ చరిత్రలోనే ఇప్పుడు చెప్పుకోదగ్గటువంటి నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. భారత రాజ్యాంగం అయితే ఏదైతే ఉందో తూచా తప్పకుండా త్రికరణ శుద్ధిగా అమలు చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన చెప్పినటువంటి 7 మూల సిద్ధాంతాలు భారత చరిత్రలో కూడా సాంస్కృతికంగా మనం ఎంత వెనకపడి ఉన్నామో, కులం, మతం, ప్రాంతం, భాష, సంస్కృతి వీటి అన్నింటి కూడా న్యాయం జరగాలని చెప్పిన ఏకైక నాయకుడు ఆయన. అవినీతి వ్యతిరేకంగా పోరాడాలంటున్నాడు ఆయన 7 మూల సూత్రాలు ఉంది. పర్యావరణాన్ని కాపాడంటున్నాడు. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం ఇవాళ తన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధం వాటి మీద పోరాడుతా అంటే తనకిచ్చిన మంత్రిత్వ శాఖను అంత అది తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉన్నాడు. అలాంటి నాయకుడిని ఇవాళ రాజ్యాంగం 19 ఆర్టికల్ 219 ప్రకారం అయితే ఇవాళ ఎవరైతే ఈ మాట్లాడారో వాళ్ళని మన మీద రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ ద్రోహులు, రాజ్యాంగ వ్యతిరేకులు, తర్వాత హేట్రెడ్ స్పీచ్ పార్లమెంటు, తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎప్పుడో ఇచ్చిన గైడ్లైన్స్. ఈ హేట్రెడ్ స్పీచ్ ఇచ్చిన వాళ్ళని దేశ ద్రోహులు, వీళ్ళని మనం ఆ విధంగా మనం శిక్షించాలి అని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మనం ఇంత పని కాదు. ఈ రోజు మీరు ఇంత చైతన్యవంతులు అవుతున్నారంటే ఆ హేట్రెడ్ స్పీచ్ అన్నట్టు సుప్రీంకోర్టు కార్యాచరణ. ఆ కార్యాచరణ ప్రధానంగా ఏం చేస్తారంటే వీలైనంత వరకు ప్రతి కార్యకర్త కూడా ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు. ప్రతి కార్యకర్త కూడా అక్కడ కాకపోతే ఆన్లైన్లో చేయొచ్చు, ఆన్లైన్ కాకపోతే హ్యూమన్ రైట్స్కు పంపొచ్చు, డైరెక్ట్గా పార్లమెంటుకు పంపొచ్చు. మోడీ గారికి పంపండి, ఏం అభ్యంతరం లేదు. ఆన్లైన్లో చేపట్టి ముందు ఇంకా కూడా కావాలంటే ధర్నా చౌక్ పోదాం, అక్కడ కాదంటే జంతర్ మంతర్ పోదాం, కానీ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నా. గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు క్రియేట్ చేసిన ఒక అసంభూత ఘటనని కొంతమంది జర్నలిస్టులని ఎక్కడో పనిచేసుకునే వాళ్ళని తీసుకొచ్చి లేడీస్నే కానీ అసలు ఎప్పుడూ కనపరాని వాళ్ళని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్ముతున్నటువంటి ఈ నాగేశ్వరరావు గారికి కడప జిల్లా నుంచి అండ్ ఆ కడప నాగేశ్వర స్థానిక సంస్థ ఎలక్షన్లకి ముందే ఒక కుట్రను ఈ విధంగా స్టార్ట్ చేశారు. జనసేన తెలంగాణలో కూడా ఎక్కడ బలపడుతుందనే కారణంతో
ఇటువంటి విషయాన్ని చిమ్ముతున్నారు. రాబోయే కాలంలో కాబోయే ఏకైక జాతీయ నాయకుడు, జాతికి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబోతున్నారు. ఎవడైనా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే చలో హైదరాబాద్ అనే ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ ఉన్న ఎవరైతే విషయం చెమ్ముతున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్యమైన కారణము మన వాళ్ళంతా వివరించడం జరిగింది ఇంతసేపు. ముందుగా నా గురించి, నా పేరు డాక్టర్ హరీష్ అండి, పులివెందుల జనసేన నియోజకవర్గ సమన్వయకర్తని. మా పెద్దలందరూ కూడా ఇంతసేపు ఈ సభకు, ఈ యొక్క ప్రెస్ మీట్కి రావడానికి గల కారణాలన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. ముఖ్యంగా క్లుప్తంగా నేను వివరంగా కొన్ని విషయాలు కూడా మీ ముందరికి తీసుకురాదలిచాను. ఇక్కడ మనం ఈ అందరూ చెప్తున్నారు, అందరూ ప్రొఫెసర్ అంటున్నారు ఆయన నాగేష్ గారిని. ఆయన ప్రొఫెసర్ కాదు, ఆయన ఒక పేషెంట్. ఆయనకు ఒక జబ్బు ఉంది, అది మాల్ అడాప్టివ్ డే డ్రీమింగ్ అనేటువంటి ఒక జబ్బు ఉన్నట్లుంది ఆయనకి. అంటే పగటి కళను కనడం అనమాట. పగటి కళలు కనేసి ఆయన మీడియా ముందుకు వచ్చేసి ఆయన సొంత యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఆయన సొంత ఛానళ్ళలో, వాళ్ళకి తెలిసిన ఛానల్లో కూడా అన్నింటిలో కూడా వచ్చేసి ఆయన సొంతంగా అనలిజం చేసి చెప్తా ఉంటాడు ఆ పగటి కళని. అందులో భాగంగానే చెప్పినాడు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ విధంగా పోయేసి మన పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో మాట్లాడారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయనకున్న రోగం ఎత్తించడం, ఇది చాలా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కూడా మేము ఈరోజు జన సైనికులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చెప్తున్నాం. మీరు నాగేష్ గారు, మీరు యొక్క లేపెట్టినటువంటి ఈ విద్వేషాన్ని కూడా మీరే క్షమాపణ చెప్పి ఆంధ్ర ప్రజలకు, అటువైపు తెలంగాణలో ఉన్న ప్రజలకు అందరికీ, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ మీరే క్షమాపణ చెప్పి మీరే దీన్ని చల్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మేమంతా కూడా చెల్లో హైదరాబాద్ అనే నినాదం తీసుకొని ఇక్కడ నుంచి, కడప నుంచి, పులివెందుల నుంచి కూడా భారీ ఎత్తున ఆంధ్ర నుంచి కూడా జన సైనికులు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులు, తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరూ కూడా ఈ తెలుగు జాతికి అవమానం జరిగే విధంగా మీ ముందుకు తీసుకొని వస్తాం. అందరూ కూడా మిమ్మల్ని కూడా రోడ్డుపైకి రాయించుకొని వచ్చి అక్కడ క్షమాపణ చెప్పిస్తామని కూడా ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మీ ఇందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు చూస్తుంటే మనం చూస్తారు, మీరు ఏదో ఈయన పుట్టే ఒకరు తెలంగాణ, ఒక ఆంధ్ర అని చెప్పి ప్రాంతాలు విభజించుకొని అభ్యుదయం కోసం, ఒక ఎదుగుదల కోసం విభజించుకున్నామే తప్పితే ఈరోజు మనం మానసికంగా ఏ రోజు కూడా విడిపోలేదు. ఈరోజు చూస్తే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఆంధ్రాలో ఎంతోమంది అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడ తెలంగాణలో ఎంతో అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు. అలాగా మీరు ఈరోజు ఇది ఓర్చుకోలేని తత్వం. మీరు చూస్తుంటే ప్రాంతాల మధ్య చిచ్చు చేస్తారు, అది కాకపోతే కులాల మధ్య తీసుకొని వస్తారు, అది కాకపోతే మతాల మధ్య తీసుకొని వస్తారు, అది కాకపోతే లింగాల మధ్య తీసుకొని వస్తారు. ఆడవాళ్లకు మగవాళ్ళకు కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం. అంటే మీ ఏ స్థాయికి తరిమి కొడతామని చెప్పేసి కూడా కడప నుంచి కూడా మేము అంతా ముక్త కంఠంతో జరుపుతున్నాం. పులివెందుల నుంచి చెప్తున్నా, నా ప్రాక్షన్ గడ్డ అయినా కూడా ఈరోజు ఎంతో సహనంతో, ఓర్పుతో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఎన్నో భావజాలాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్తా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకువచ్చి చెప్పులతో కొట్టే దూరంలో మీరు ప్రదర్శిస్తారా? ఇది మీకు ఎన్నో విధంగా చెప్తున్నాం. మీకు కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 19లో కూడా క్లుప్తంగా చెప్పింది, ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా కూడా రాజకీయంగా వాళ్ళు ఎదగొచ్చు అని చెప్పి ఆర్టికల్ కూడా ఉంది, 19లో కూడా ప్రస్తావించడం జరిగింది. అలాంటిది మీరు నోటికి వచ్చేట్టు వాగుతూ, చదువుకున్న వాళ్ళని చెప్పుకుంటూ, ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ నువ్వు చేసేది ఇదా? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ, మతాల మధ్య విదేశాలు రేపుకుంటూ ఈరోజు చూస్తుంటే నువ్వు చెప్పినటువంటి ఒక కారు చిప్పుగా మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఒక ఉద్యమంగా రూపుదాల్చుకుంటుంది. దీనికంతా కారణం నగేష్, పేషెంట్ నగేష్. కడప జిల్లాలో మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా పేరు తుంగరమణయ్య, జనసేన పార్టీ కడప. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ చెప్పినారు, మా సహోదరులు, మా ప్రియోసులు అందరూ, నాగేశ్వరరావు అనే జర్నలిస్టు ముసుగులో మా పవన్ కళ్యాణ్ మీద ఏదో చేయాలని ఆయన నోరు జారి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి నాగేశ్వరరావు కాదు, నాగుపాము మాదిరి బుస్సు కొట్టినాడు. ఇది మళ్ళీ ఇది దానికి బుస్సుకు అవి మళ్ళా కఠినత కొడతారని తెలిసి, ఎందుకంటే అది ఏ మట్టిపల్లి వేసినా కూడా బుస్సు కొడుతుంది. అలాగా నాగేశ్వరరావు ఈ జర్నలిస్ట్ ముసుగులో ఏదో చేయాలో పవన్ కళ్యాణ్ అని వాడినాడు. అది కుదరకపోయేదానికి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ ఆయన అన్నాడు, నా సబ్స్క్రైబర్లు పెరిగినారు ఇప్పుడని. అంటే సబ్స్క్రైబర్ల కోసము ఒక నీతి నిజాయితీ గల నాయకుడి మీద ఎంత మాట అయినా అంటారా? మీరు సంస్కారం లేదా? మీకు హీనత లేదా? కొందరు అంటారు తెలంగాణ వాళ్ళు, మాది తెలంగాణ పౌరుషాల గడ్డ అని. ఏమి గడ్డ? మీ గడ్డ పౌరుషాల గడ్డ.
మీ పౌరుషాలు కంటే తెలంగాణ ప్రజలను కాదు చెప్పేది. తెలంగాణలో మాట్లాడిన కొందరు వ్యక్తుల గురించి నేను చెప్తాను. తెలంగాణ గురించి మాకు కాదు. తెలంగాణలో మాట్లాడిన వాళ్ళు, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పోకూడదా అంటే మీరేం పాకిస్తాన్ ఇది ఇండియానా? కాదు కదా, అంతా ఇండియానే కదా. 29 రాష్ట్రాలు ఎక్కడైనా ఎవరైనా తిరగొచ్చు కదా. మీరు అంటారు బిడా చెప్తాను, కడప నుంచి చెప్తాను, మేము కూడా మీ భాషలోనే చెప్తాను, కడప నుంచి హెచ్చరిస్తాను మిమ్మల్ని. కొందరు పృథ్వీ ఎవరన్నా పుల్లమ్మ యాదగిరి అనే అతను జర్నలిస్టు, ఎంత వయసు 70 ఏళ్ళు ఉంటాయి. అసలు తెలివి తక్కువ మాట్లాడుతాడు. చదువుకున్న వాళ్ళు మాట్లాడతారా? కూలాడు కూడా అంత నీచ నికృష్టంగా మాట్లాడు. ఇన్నోళ్ళు కూడా ఉమ్మేస్తాను నీ మీద, నీ మాటలు నీ మీదనే ఉమ్మేస్తాడు. నీకు ఎందుకు లేదు? కడుపు అన్నమే కదా తినేది, గడ్డి తినడం లేదు కదా. నాగేశ్వరరావు మాట్లాడింది వెనక్కి తీసుకున్నాడు. ఆయన వెనక్కి తీసుకుంటే పోలీసు వాళ్ళు ఏదో దేనికి పోయినారో కూడా తెలియకుండా మీరు ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చినారని దాన్ని రెచ్చగొట్టి 2 కులాల మధ్య శిక్ష పెడుతుంటా. ఆంధ్ర తెలంగాణ అంటే వేరు కాదు, అన్నదమ్ముల లెక్క. ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి, తెలంగాణ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ తిరుపతి దేవస్థానం నుంచి 32 కోట్లు వచ్చి చేసినాడు అభివృద్ధి పనుల కోసం. ఆ రోజు ఒక్కడు కూడా మాట్లాడలేదే. ఆ రోజు దేవుడు అన్నారే. ఈ రోజు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? మిమ్మల్ని గురించి ఏమన్నా మాట్లాడినాడా పవన్ కళ్యాణ్ గారు? ఒక్క మాట కూడా మాట్లాడాల. వాళ్ళు మీరే మాట్లాడినారు, మీరే వెనక్కి తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే బిడ్డ చెప్తాడా మీ ఆడ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు మళ్ళీ హెచ్చరిస్తాను. కడప నుంచి, కడప గురించి, రాయలసీమ గురించి తెలిసే ఉంటుంది. మీ సినిమాలో చూసింటారు. అదే స్టేజ్ ముందు ఉండే కార్యకర్తలకు అందరికీ అభినందనలు. అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈ బాలె పూలమ్మ అనే ఒక ఆమె మా పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పులతో దాడి చేయించారు. దీని యొక్క మీకు ముఖ్య ఉద్దేశం ఏమనగా, మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే అతను మిమ్మల్ని ముందుకు రెచ్చగొట్టి ఈ విధంగా నానా రకాలుగా మా నాయకుడి మీద నిందలు వేస్తున్నారు. ఇది మీకు సబబేనా? ఇది అసలు కరెక్ట్ కాదు. తస్మాత్ జాగ్రత్త. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు వెనకుండి మీరు నడిపించే విధానం అంతా అందరికీ తెలుసు. జన సైనికులంతా చూస్తూనే ఉన్నారు. మీరు ఎన్ని వేషాలు వేసినా మీ ఆటలు ఇక సాగవు. తెలంగాణ ఏమన్నా నీ అయ్యా జాగిరా? తెలంగాణకు మా నాయకుడిని రావద్దంటారు. తెలంగాణ ఏమన్నా మీ సొత్తా? తెలంగాణకు ఎంత చేశారో తెలంగాణ ప్రజలను అడిగితే మా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుస్తుంది. ప్రెస్ క్లబ్, జర్నలిస్ట్ మీడియా, ప్రింట్ మీడియా, మరి ఈ సమావేశానికి పిలువగానే కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరూ పిఓసీలు, ముఖ్య జనసేన పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు, మరి మా మహిళ మన ఉదయశ్రీ గారు రావడం అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కడప పార్లమెంటు వ్యాప్తంగా ఇక్కడ గుంపుకూడిన ఇక్కడికి రావడం నా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద జర్నలిస్ట్ అనలిస్ట్ ముసుగులో నాగేశ్వరరావు గారు, భారతదేశ అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా గారు, మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి పక్కన కూర్చొని మాట్లాడినట్టు, మరి దీర్ఘకాలికగా మిత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని, తాత్కాలిక మిత్రుడిగా చంద్రబాబు గారిని, ఇవన్నీ కూడా రాజకీయాలలో ఒక ఆలోచించాల్సిన విషయం. ఇటువంటి ప్రముఖ వ్యక్తులు మాట్లాడుకున్న విషయాలు మీరు ఈ విధంగా మాట్లాడినారని చెప్పి ఒక మేధావి, ఒక సామాజికవేత్త, సమాజంలో ఉన్నటువంటి మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే వ్యక్తిగా మీరు చెప్తే సంకేతాలు బలంగా అందరికి చేరతాయి. మరి ఇటువంటి వ్యక్తివి ఇటువంటి మహోన్నతులు మాట్లాడిన మాటల్ని మాట్లాడడం, మరి దానికి జనసేన ప్రతినిధులు అయితేనేమి, సామాన్య ప్రజలైతేనేమి ఆ విషయాన్ని వ్యతిరేకించింది. ఎన్కౌంటర్ చేసేటప్పుడు 24 గంటల తిరక్కతలికే ఈ విషయాన్ని పాశం యాటగిరి గారు, మీరందరూ కూడా తెలంగాణ పేరు చెప్పుకొని, ఊరి పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుండే ఒక దౌర్భాగ్యమైన వ్యక్తులుగా మీరు చరిత్రలో నిలిచిపోయేదానికి ఈరోజు ఆసనమైంది. ఇప్పటికైనా
రాష్ట్రాభివృద్ధితో పాటు భారతదేశ సమగ్రత కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఆసరగా అనుకరించాలి. కానీ మరి ఇటువంటి మహోన్నత వ్యక్తిని, ఇటువంటి కారణ జన్ముని మీరు అడ్డుకుంటే ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిలిచిపోతారు. మసై మాడిపోయేదానికి కూడా మీకు ఇది ఉంది. ఇకపోతే జూబ్లీ హిల్స్కి వదిలిపెట్టి రావాలంట. జూబ్లీ హిల్స్ ఏమన్నా జూబ్లీ హిల్స్ ఉండే నివాసాలు కానీ, మా అధినాయకుడు ఉండే ఆస్తులు పాస్తులు కానీ, యాటిగిరి నాగేశ్వరరావు కానీ ఎమ్మెల్యే శామిలు మాట్లాడుతూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ వదిలిపెట్టిపోండి సిగ్గు మానం ఉంటే అని చెప్పి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి రాయలసీమ నుంచి స్వాతంత్ర ఉద్యమం నుంచి కూడా రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో కేంద్రీకృతం చేసి ఆంధ్రప్రదేశ్ వనరులన్నీ కూడా హైదరాబాద్ లో అభివృద్ధి చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వనరులు ఒక ఎత్తు అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి వనరులు ఒక ఎత్తు. మరి అటువంటి నిధులు మిగులు మీకు ఇచ్చి కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. అభివృద్ధి మీరు ఇవ్వకుండా, మీరు సహకరించకపోయినా నా అన్నదమ్ములకే ఇచ్చాం కదా ఆస్తులని చెప్పి ఈ రోజు కష్టపడేదానికి, ఈ అమరావతిని కట్టేదానికి, పోలవరం కట్టుబడేదానికి సర్వశక్తులు బట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తా ఉంటే మీ ఆస్తుల్లో వాటా అడగలేదనా, తెలంగాణలో మేము దౌర్జన్యం చేయలేదనా, అన్నదమ్ములుగా విడిపోయాం. మా ఆస్తులు కూడా, మా సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు కూడా మీకు వదిలిపెట్టి వచ్చాం. ఈరోజు తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఎట్ట వస్తాడు అంటారు. అరే తెలంగాణలో విధ్వంసం జరిగితే, విపత్తు వస్తే మొదటగా స్పందించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరెవరు రాబోయి మాకు చిచ్చిపెట్టేదానికి? ఎప్పటికీ తెలుగు మాట్లాడే అన్నదమ్ములం మేము. నదీ జలాలను పంచుకునే అన్నదమ్ములం మేము. విశ్వాసాలను పంచుకునే అన్నదమ్ములం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలం. పని బాట లేక, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఆయన ఆలోచించే సున్నితమైన అంతర్లీనమైన ఆలోచనలు సామాన్య ప్రజల్లో చూస్తున్న విధానం అయితేనేమి, ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ సమగ్రాభివృద్ధి కోసం, భారతదేశ ఔన్నత్యం కోసం పెట్టింది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలు కలిగిన పార్టీ జనసేన పార్టీ. కుల ప్రస్తావన లేని పార్టీ జనసేన పార్టీ. మొత్త ప్రస్తావన తీసుకురాని పార్టీ జనసేన పార్టీ. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలని సమూలంగా, సమాంతరంగా అభివృద్ధి పరిచే విధంగా, కళలు సంస్కృతులు అంతరించే సమయంలో కూడా ఈ కళలను, సంస్కృతి సాంప్రదాయాలని భారతదేశంలో పునర్నిర్మించే ఆలోచన వ్యక్తి, మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, ఆశీస్సులతో, మరి కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్కి వచ్చితే, కష్టపడుతూ మా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటే, ఇదే విధంగా కొనసాగితే మరి 2024 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ధైర్యంగా ఎదుర్కోలేక పేటీఎం బ్యాచ్లు పెట్టుకుని పిల్లల పేరుతో, కులాల పేరుతో ఏనాడైనా ఆయన పుట్టడం, ఏ కులంలో పుట్టాలనుకోవడం ఛాయిస్ ఉన్నదు. కానీ పుట్టిన తర్వాత ఈ నేల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ దేశం కోసం మరి అహర్నిశలు పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అడుగున కుల ప్రస్తావన ఏం వైసీపీ పార్టీలో మరి వాళ్ళ సామాజిక వర్గం ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు? కడప, ఉమ్మడి కడపలో
10 సీట్లుంటే 10 సీట్లో వాళ్ళ సామాజిక వర్గం నేతలే ఉన్నారు. రిజర్వేషన్ 2 సీట్లుంటే అక్కడ కూడా తెర వెనుక ఆ సామాజిక వర్గమే ఉన్నారు. ఆయన పుట్టిన వ్యక్తులు కానీ, ఆయన పుట్టిన సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు కానీ, మరి ఆయన వెనక ముందు పుట్టిన అన్నదమ్ములు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఎండము రాకూడదు. కానీ ఇంకో పార్టీ పెట్టిన సామాజిక వర్గంలో అన్న, తమ్ముడు, చిన్నమ్మ, చిన్నాయన అందరూ ఉండొచ్చు. మరి ఈ ప్రజలకి ఈ సామాజికంగా పుట్టిన ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఏ ప్రాంతీయ పార్టీలో వాళ్ళ కుల జోక్యం లేదా? పవన్ కళ్యాణ్ గారు ఒకరైనా నాకు తెలిసినంత వరకు కులం తల్లి లాంటిది. అమ్మ ఎంతమందికి అన్నం పెట్టినా తనకు పుట్టిన బిడ్డను పెట్టేటప్పుడు కొంచెం ఆప్యాయత పెంచుతారేమో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు, కులాలు ఆపాదిస్తే ఈరోజు కాపు బలిజన్ తెలగా ఉంటారు. కొంతమంది ప్రతినిధులు పట్టించుకోలేదని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి నిజానికి మీకు అర్థమవుతా ఉందా? సొంత సామాజిక వర్గంలో తిట్టించుకుంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ కులానికి ఆయన చేస్తే ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎందుకు రావాలి? ఎందుకు వస్తా ఉంది? రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన అభివృద్ధికి ఓర్చుకోలేక పంచాయతీ వ్యవస్థ స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి రాజకీయ పార్టీలకి అనుసంధానం చేసుకుని పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసిన సమయంలో 13,357 పంచాయతీలకి ఏకకాలంలో పంచాయతీలో సభలు జరిపి ఆ పంచాయతీ సర్పంచులు వైఎస్ఆర్సీపీ వాడా, తెలుగుదేశం వాడా, జనసేన వాడా కాకుండా నిధులు సమాంతరంగా పంచిన సమృద్ధి సమాంతరమైన వ్యక్తి, విశాలమైన భావం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో పాలన, నిరంకుశిత పాలన, సామాన్య ప్రజలను కూడా పీడించుకునే పాలన ఎదుర్కోవాలంటే తప్పదు. మరి కూటమి కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో కూటమి జతకట్టి ఈరోజు ఎదురు తిరగకుండా పంచాయతీ వ్యవస్థను నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం మున్సిపల్ కార్పొరేషన్ లో అవార్డులు వచ్చి చూసాం, మున్సిపాలిటీలో అవార్డులు వచ్చి చూసాం, పంచాయతీ వ్యవస్థలో అవార్డులు వచ్చిన దాఖలాలు స్వాతంత్ర్యం పుట్టేప్పటి నుంచి కూడా పంచాయతీ వ్యవస్థకు అవార్డు రాలా. ఈ రోజు మరి ఈ గ్రామాలను, ఈ పీడిత ప్రాంతాలను మరి చట్టాలు సామాన్యుల నుంచి చేయాలా, అసెంబ్లీ నుంచి కాదు. పంచాయతీ వ్యవస్థ పటిష్టంగా ఉంటే పల్లెలు పట్టణాలకి ప్రతీకలుగా ఉండాలని చెప్పి ఈరోజు మేజర్ పంచాయతీలను కూడా ఒక ఉన్నతమైన మున్సిపాలిటీకి వచ్చే విధంగా ఒక అప్గ్రేడ్ చేసిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఎలక్షన్స్ వరకే రాజకీయాలు చేయాలని, ఎలక్షన్ తర్వాత మరి మనమైతే ఏ సామాన్య ప్రజల కోసం ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామో వాళ్ళని పట్టించుకోవాలని చెప్పి మరి ఆయన సుదూర దూరాలకు వెళ్లి మన్యంలో ప్రయాణించి నక్సలైట్ల బెడద ఉన్నా, మరి అతనికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నా స్వయాన పోయి మరి దోళులు కట్టిన వ్యవస్థ నుంచి రోడ్లు వేసి అరగంటలో హాస్పిటల్ చేరే విధంగా రహదారులు నిర్మించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనను హైదరాబాద్ రావద్దంటారు. 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల పేటీఎం అన్ని కూడా ముగిశాయి. ఇంకా మేము ఈయనను ఎదుర్కోవడానికి మా దగ్గర ఏం అస్త్రాలు లేవు. ఈయన కర్ణాటక వెళ్తే మరి లక్షలాది జనాలు వస్తున్నారు, తమిళనాడు వెళ్తే వస్తున్నారు, ఒరిస్సా మహారాష్ట్రకి వెళ్తే వస్తున్నారు. మరి ఈయన యాడ జాతీయ నాయకుడు అయిపోతాడు. మరి ఈ నాయకుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగితే మరి మన ప్రాంతీయ పార్టీలు ఉద్దేశించుకొని పోవాల్సి వస్తుందేమని చెప్పి తెర వెనక ఉండి ఒకటే చెప్తున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, శ్యామిల్ గారు, మీ వెనక నడిపించే పార్టీని
దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పనితీరుతో కానీ ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి ముసుగు వీరులని ముసుగు తీయాలని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మరొకసారి చెప్తా ఉన్నా. నువ్వు ముసుగేసిన మతి తప్పిన గతి తప్పిన మేధావి మేధావితనం ఎక్కువై ఆలోచన పరిజ్ఞానం సన్నగిల్లి ఈరోజు నువ్వు జ్ఞాపక శక్తిని కూడా కోల్పోతా ఉన్నావు. ఏం మాట్లాడతావు నీకు అర్థం కావట్లా. బేసరిత క్షమాపణ చెప్పావు, 24 గంటలు తిరిగి దానికి రౌండ్ టేబుల్ చెప్పి దాని యుద్ధం చేస్తానంటున్నాడు. యుద్ధం ఎక్కడ చేస్తావు, ఎవరితో చేస్తావు? 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మరి ఇది శాంతి భద్రతలు 2 తెలుగు రాష్ట్రాలు 2 అన్నదమ్ముల వలె ముందుకెళ్తా ఉంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య 2 అన్నదమ్ముల మధ్య మీరు చర్చ పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు మీరు చేస్తా ఉన్నారు. ఒక మేధావి ఎందుకని సమాజంలో సామాజికంగా మరి ఇటువంటి తప్పుదారి పట్టేటివి కరెక్ట్ చేయాల్సిన దారి నుంచి తప్పుదారి పట్టే విధంగా నీ చర్యలు, నీ పద్ధతులు, నీ విధానాలు మేము ఖచ్చితంగా మీ మీద ఈరోజు 2 ప్రాంతాల మధ్య కాదు, 2 కులాల మధ్య కాదు, విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలు చాలా శాంతి కాముకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శాంతి భద్రతలు ముఖ్యంగా చెప్తా ఉన్నా, శాంతి భద్రతలను మీరు విఘాతం కలిగించే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మీ మీద మీకు సపోర్ట్ గా మరి మీకు ఎంత ఇచ్చారో తెలియదు, మీకు తరపున మాట్లాడే కొంతమంది 4 వ్యక్తులకు వాళ్ళకి ఎంత ఇచ్చారో తెలియదు. మీ అందరి మీద ఖచ్చితంగా మా జనసేన పార్టీ లీగల్ టీం తరఫున కడప ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇదే కొనసాగితే మాట్లాడిన మీరు 10 మంది మా తెలంగాణ అన్నదమ్ములతో, మా తెలంగాణ ఆడబిడ్డలతో, మా తెలంగాణ జన సైనికులతో ఖచ్చితంగా చలో హైదరాబాద్ వస్తాం. మరి మిమ్మల్ని ఎక్కడ దాక్కున్నా మా తెలంగాణ బిడ్డల, మా తెలంగాణ అన్నదమ్ములతోనే మిమ్మల్ని బయటికి తీసి వాళ్ళతోనే గుడ్డనెక్కించే పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం. ఇదే ఈ వారంలో సమసిపోవాలా. సమసిపోతే కడప పార్లమెంటు నుంచి కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ అన్ని ఏరియా నుంచి చలో హైదరాబాద్ కార్యక్రమం పెడతాం. మా తెలంగాణ అన్నదమ్ములతో, మా తెలంగాణ ఆడబిడ్డలతో, మా తెలంగాణ జన సైనికులతో ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా పైకి తెసి సంఘ విద్రోహ శక్తులు, మీరు కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తులు, రెచ్చగొట్టి శాంతి భద్రతలను మీరు చెడగొట్టే వ్యక్తులుగా మిమ్మల్ని ముద్రేసి చరిత్రహీనులుగా మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పే పని ఖచ్చితంగా నిష్ఠుమితిలో యుద్ధం సముచిపతి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షులు మా అధినాయకుడు చూపిన చొరవతో ఆ రోజు తగ్గామే తప్ప ఈరోజు కూడా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మీరు చేసిన వ్యాఖ్యలైతేనేమి, మీరు చేసిన వ్యాఖ్యల వల్ల మా పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్ట దెబ్బతిన్న ప్రతిష్టని కూడా వేరు వేసి మీ మీద పరువు నష్టం దావా వేసేదానికి కూడా వెనక్కి పోము. ముందు పవన్ కళ్యాణ్ గారు పేరెత్తాలంటే ఆలోచించే పరిస్థితి, జడుచుకునే పరిస్థితి రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొంటాం. మేము చట్టపరంగానే ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ 79 సంవత్సరాలుగా ప్రజలను పీడించి పిప్పి చేసి ఈరోజు పేదలుగానే ఉండి మతాల మధ్య కులాల మధ్య కాంగ్రెస్ పప్పం గడుపుకుంటోంది. ఈరోజు దేశవ్యాప్తంగా మీ ఉనికి కోల్పోయినారు. ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలా, ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలా. శామ్యుల్ లాంటి శాసనసభ్యుల్ని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మీద చర్యలు తీసుకోవాలా. ఆయన తెలంగాణ ఆంధ్రాని ప్రాంతాల మధ్య ఉద్దేశం రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేశారు శామ్యుల్ గారు. తెలంగాణకు రావద్దని చెప్పే వ్యాఖ్యలు చేస్తారు శామ్యుల్ గారి మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలా. ఈ అంతటి కూడా కారణమైన వాళ్ళందరి మీద కూడా కేంద్ర హోంశాఖ కూడా
సమగ్ర విచారణ జరిపి ఇటువంటి విద్వేషాలని మున్ముందు జరగకుండా ఇటువంటి సమస్యలు ముందు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మన గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో వినయంగా ఎంతో ఓపికగా మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మా అధ్యక్షతను మన్నించి 7 పార్లమెంట్ నుంచి వచ్చిన అందరితో మాట్లాడించేదానికి మీరు అవకాశం కల్పించి ఓపిక కూర్చున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే రాత్రికి 5 గంటల సమయంలో మరి 7 పార్లమెంట్ నుంచి వచ్చిన యూఓసీలకి జనసేన ప్రతినిధులకి అందరికీ కూడా కడప పార్లమెంట్ తరఫున ఎప్పటికీ కూడా కలిసికట్టుగా ఉంటాం, కలిసికట్టుగా ముందుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటేనే కాదు జనసేన పార్టీ ఎవరినైనా కూడా ఇటువంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై హింద్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు. పవన్ కళ్యాణ్ గారికి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు. పవన్ కళ్యాణ్ గారికి వెంటనే జనసేన అధినేతకు వెంటనే ఉప ముఖ్యమంత్రికి వెంటనే ₹5 ఆర్టిస్ట్ నాగేశ్వరరావు. పేటీఎం బుక్ నాగేశ్వరరావు, పేటీఎం బుక్ నాగేశ్వరరావు. పవన్ కళ్యాణ్ గారికి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. పెయిడ్ ఆర్టిస్ట్ నాగేశ్వరరావు, పెయిడ్ ఆర్టిస్ట్ నాగేశ్వరరావు, ₹5 ఆర్టిస్ట్ నాగేశ్వరరావు. అందరూ కావాలంటే జై జనసేన అని అందరూ కావాలంటే కొంతమంది పే ఆర్టిస్టులు హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణ మాదే అంటూ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకి రానిరంట. మీ అయ్య జాగిరా తెలంగాణకి 2020లో ₹1 కోటి హుదూద్ తుఫానికి విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్. అప్పుడు ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ నువ్వు ఆందోళన మాకు విరాళం ఇవ్వదని చెప్పలే? 2024లో కూడా విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఎందుకు మీరు ఆందోళన ఇవ్వదని చెప్పలే? పవన్ కళ్యాణ్ గారుకి కుల మత ప్రాంతీయ విభేదాలు లేవు, పరిమితులు లేవు. మీరు ఆంధ్ర కాదు తెలంగాణ ఎక్కడికైనా ఆయన పౌరుల్లో ప్రతి చోటకి వచ్చే హక్కు ఆయనకుంది. దయచేసి ఒక వ్యక్తిగత విషయాలని ప్రాంతీయ విభేదాలుగా రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. 10 మంది కుక్కలు మురిగినంత మాత్రాన పులి పలచన పడిపోదు, పవన్ కళ్యాణ్ పలచన పడిపోడు. పవన్ కళ్యాణ్ గారికి వెంటనే ఈ ప్రొఫెసర్ ముసుగులో ఉన్న నాగేశ్వరరావు ఆయన అనుకున్న బ్యాచ్ మొత్తం బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కడప నుంచి మేము చలో పిదాపు చలో హైదరాబాద్ వెంటనే వచ్చి అక్కడికి వచ్చి మిమ్మల్ని స్తంభింపజేస్తామని ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. జై